హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 20 ఆదివారం రోజున రాత్రి 10 గంటల తర్వాత ఒక ఘోరమైన నింద రాబోతుంది. ధనుస్సు రాశి వారు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ రాశి వారికి మాత్రం ఏప్రిల్ 20 రాత్రి 10 గంటల తర్వాత ఒక ఘోరమైన నింద అనేది వీరికి రాబోతుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు కంటే చాలా అతి మంచివారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారికి అందంపై ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అనేక సుగుణాలు ఉంటాయి. ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ఈ రాశి వారు చురుకుతనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అవలీలగా చేస్తారు. ఈ రాశి వారు చాలా అమాయకులు. అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి సమస్యలు చిన్నప్పటి నుండే సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఎన్ని సమస్యలు వచ్చినా వారిపై వారు నమ్మకాన్ని అయితే ఎప్పుడూ కోల్పోరు. వీరికి సాధించాలన్న తపన అనేది అధికంగా ఉంటుంది. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు చిన్నప్పటి నుంచి కష్టాలే బాధలే. వీరికి ఒక సమస్య తీరుతుందో లేదో ఇంకో సమస్య తలపై పడి ఉంటుంది. అయితే వీరు చాలా మొండివారు. వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 20 ఆదివారం రోజు రాత్రి 10 గంటల తర్వాత మీకు ఘోరమైన అవమానం జరగబోతుంది. ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల మీపై అనేక కుట్రలను వారు పన్నుతున్నారు. ఈ రాశి వారు చాలా అమాయకులు. అందరినీ నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. వీరు చేసే తప్పు ఏమిటంటే ప్రతి ఒక్కరిని నమ్మి వీరి సొంత విషయాలు వారికి చెప్పడమే. వీరు అందరూ తమ మిత్రులే అనుకుంటారు, కానీ వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు. వీరికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ 20 ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత మీకు ఘోరమైన నింద అనేది మీపై రాబోతుంది. జాగ్రత్త తీసుకోండి. ఒక నిందను మీరు మోయబోతున్నారు. ఒక పెద్ద సమస్య మీకు రాబోతుంది. మీపై ఒకరు కుట్ర చేస్తున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు. మీపై అనేక కుట్రలను వారు పన్నుతున్నారు. ఈ రాశి వారు చెయ్యని తప్పుకి మీపై నిందలు అనేవి రాబోతున్నాయి. మీరు గమనించండి, మీరు జాగ్రత్త వహించండి. మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు, కానీ మీ పక్కనే ఉంటూ మీపై వారు అనేక కుట్రలను వారు చేస్తున్నారు. ఈ రాశి వారు చెయ్యని తప్పుకు మీపై నిందలు అనేవి
రాబోతున్నాయి. మిమ్మల్ని దోషులు చేయాలనుకుంటున్నారు. వారు మీకు అనేక సమస్యలను తెచ్చిపెట్టాలనుకుంటున్నారు. మీ శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు మీపై నిందలు వేస్తారు. జాగ్రత్త వహించండి. ఎవరికి ఏ చిన్న అవకాశం కూడా మీరు ఇవ్వకండి. మిమ్మల్ని నిందల పాలు చేయాలని వారు చూస్తున్నారు. వారు ఎవరో మీరు తెలుసుకోండి. మీ దగ్గర ఉన్న వాళ్ళ గురించి మీరు ఎప్పుడో చెడుగా మాట్లాడి ఉన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీపై నింద వేయాలనుకుంటున్నారు. మీపై వాళ్ళు అనేక కుట్రలను పన్నుతున్నారు. జాగ్రత్త వహించండి. మీ తప్పు ఏమీ లేకపోయినా వారు మీపై నిందలు వేయాలని చూస్తున్నారు. మీ దగ్గర ఉన్న వాళ్ళ గురించి మీరు చెడుగా మాట్లాడారు అన్న నింద మాత్రం మీపై పడబోతుంది. ఈ విషయం పట్ల మీరు జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి ఈ టైంలో మాత్రం పనులు నెమ్మదిగా సాగబోతున్నాయి. ఏ పని చేసినా ఆచితూచి అడుగులు వేయండి. అయితే మీరు శత్రువులు మిత్రులు ఎవరో తెలుసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఏ చిన్న అవకాశం వచ్చినా మిమ్మల్ని వారు నిందల పాలు చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఈ ధనుస్సు రాశి వారు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది. కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏ విషయమైనా ఎంతటి పెద్ద సమస్యనైనా మీరు ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనా సాధించాలన్న తపన అనేది వీరిలో ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచే కష్టజీవులు. కుటుంబ బాధ్యత అంతా వీరే మోస్తారు. అయితే ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు అనేది చేయరు. వీరు తెలుసో తెలియకో కానీ చేసిన దానికి ఇప్పుడు వీరిపై అనేక కుట్రలు పన్నుతున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. వారు మీపై నిందలు వేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని చూసి లేని వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తున్నారు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ ఒక్క అవకాశం కూడా మీరు వారికి ఇవ్వకండి. మీ దగ్గర ఉన్న వాళ్ళ గురించి అంటే మీరు పనిచేసే దగ్గర కానీ ఉద్యోగం దగ్గర కానీ ఉన్న వాళ్ళ గురించి మీరు చెడుగా మాట్లాడారు అన్న నింద మాత్రం మీపై రాబోతుంది. ఇట్టి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ తప్పు ఏమీ లేదు. మీరు తప్పు చేయరు. మీరు భయపడకండి, కానీ జాగ్రత్త పడండి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మీరు చేయని తప్పుకు మీపై అయితే నిందలు రాబోతున్నాయి. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్త వహించండి. కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఈ టైంలో మీకు మాత్రం పనులు అనేవి నెమ్మదిగా సాగుతాయి. మీరు ఈ కుట్రలో ఏ తప్పు చేయకున్నా మీపై నింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త వహించండి.